లాస్ట్ ఇయర్ వివో వి40ఈగా వచ్చిన మొబైల్ ఈ ఇయర్ వివో వి50ఈగా వచ్చింది. అయితే ఏమేం చేంజెస్ వచ్చాయి? అండ్ ప్రైస్‌లో ఎంత డిఫరెన్స్ వచ్చింది? అసలు ఈ ప్రైస్‌కి మనం కొనొచ్చా లేదా? వర్తా కాదా అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. అయితే ఇది మీకు 2 వేరియంట్స్‌లో వస్తుంది. బేస్ మోడల్ ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇది మీకు 29,000 అయితే ఉంటుంది. అలాగే సెకండ్ వచ్చేసి ఇది మీకు 8 జీబీ ర్యామే ఉంటుంది. బట్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఇది మీకు 2000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది మీకు 31,000కి అయితే వస్తుంది. అయితే ఇందులో బాక్స్‌లో వచ్చే కంటెంట్ చూసుకున్నట్లయితే మనకు మొబైల్‌తో పాటు ఒక కేస్ అయితే వస్తుంది. సో ఇది ట్రాన్స్‌పరెంట్‌గానే ఉంటుంది. బట్ క్వాలిటీ అయితే ఓకే. బావుంది. అలాగే ఒక సిమ్ ఎజెక్టెడ్ పిన్ వస్తుంది. పేపర్ వర్క్ ఉంటుంది. అలాగే వారంటీ కార్డ్ ఉంటుంది. అండ్ 90 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే టైప్ సి కేబుల్ కూడా మనకు బాక్స్‌లోనే వస్తుంది. అండ్ ఈ ఫోన్‌లో మీకు 6.77 ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే అయితే ఉంటుంది. అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. బట్ ఇది చుట్టూ మొత్తం మీకు ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అలాగే బ్యాక్‌వి మీకు ప్లాస్టికే ఉంటుంది. బట్ కెమెరా బంప్ ఏదైతే ఉందో అది మాత్రం గ్లాస్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇది మీకు IP69 రేటింగ్‌తో రావడం జరుగుతుంది. అండ్ ఇది పంచ్ హోల్ డిస్‌ప్లే. అలాగే మీకు ఇందులో క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. సో చూడ్డానికైతే చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. బావుంటుంది చూడ్డానికి. పబ్లిక్ కూడా చూస్తుంటే ఒక ప్రీమియం మొబైల్ లాగా చాలా మంచిగా లుక్ అయితే ఉంటుంది. లుక్ పరంగా ఈ ఫోన్ సూపర్ ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్‌లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంది. అసలు ఏమనాలో అవి నాకు అర్థం కాలేదు. ఈ యొక్క మోడల్ తీసుకొచ్చినందుకు. సో మనం రీసెంట్‌గానే ఇన్ఫినిక్స్ నుంచి నోట్ 50X మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసాం. అది 10,500కి అయితే వచ్చింది. ఇప్పుడు దాని గురించి ఎందుకు అన్నట్లయితే ఆ ఫోన్‌లో ఇదే ప్రాసెసర్ యూజ్ చేశారు. సో 10,500కి వచ్చిన మొబైల్, సో 10,000 బడ్జెట్‌లో ఉన్న ఆ ప్రాసెసర్ తీసుకొచ్చి 30,000 ఫోన్ సెగ్మెంట్‌లో తీసుకొస్తే ఏమనాలి? ఇప్పుడు మనకు ప్రాసెసర్ అన్నదే ఇంపార్టెంట్ ఉంటుంది ఏ ఫోన్‌కైనా. కానీ దాన్ని వీళ్ళు 10,000 ప్రాసెసర్‌ని 30,000కి తీసుకొచ్చారు. బ్రాండ్ వాల్యూ చూసి కొనేస్తారని చెప్పేసి అనుకుంటున్నారేమో. సరే మరి ఇంకా మిగిలినవి చూసుకున్నట్లయితే మనకు ఇందులో డ్యూయల్ స్పీకర్ అయితే ఉంటుంది. సో లౌడ్ అయితే మంచిగానే వస్తుంది. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఉంటుంది. అండ్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఈ ఫోన్‌లో ఉంటుంది. అయితే ఈ ఫోన్‌లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మనకు బాక్స్‌లోనే 90 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే ఇస్తున్నారు. అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అండ్ క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్ ఉంటుంది. IP69 రేటింగ్ ఉంటుంది. అలాగే ఆరా లైట్‌తో ఈ ఫోన్ వస్తుంది. అండ్ మనకు కెమెరాలో సెల్ఫీలో గ్రూప్ సెల్ఫీ అనే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. సో ఒకేసారి నలుగురు, ఐదుగురు ఉన్నా గానీ సెల్ఫీ అనేది చాలా బాగా తీసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు ఏఐ ఎన్హాన్సర్ ఉంటుంది. అండ్ 4K రికార్డింగ్‌వి ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్‌గా చెప్పాల్సింది అండర్ వాటర్‌లో ఫోటోగ్రఫీ. సో ఇది మనం వాటర్‌లో కూడా ఈ ఫోన్‌ని యూజ్ అయితే చేయొచ్చు. మనం ఫోటోస్ ఏమైనా దింపాలి అనుకున్నా గానీ మనం వాటర్‌లో ఈ యొక్క ఫోన్ అయితే చాలా బాగా యూజ్ అయితే చేయొచ్చు. మంచి ఫోటోలైతే దింపొచ్చు. అండ్ ఈ ఫోన్ ఓటీజీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5600 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈజీగా 1 డే వరకు ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్‌లో ఏఐకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ అందరికీ తెలిసిందే సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే లైవ్ కాల్ ట్రాన్స్లేటర్‌వి ఉంటుంది. సో ఇది సామ్‌సంగ్ ఫోన్ వల్ల చాలా ఫేమస్ అయింది. మనం కాల్ మాట్లాడే టైంలో వేరే భాషలో మాట్లాడితే మన భాషలో మనం డైరెక్ట్‌గా ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ట్రాన్స్క్రిప్టివ్ అసిస్టెంట్‌వి ఉంటుంది. సో మనం ఏదైనా ఒక పేరాగ్రాఫ్ ఆర్టికల్ రాయాలి అనుకున్నట్లయితే జస్ట్ మనం ఒక టాపిక్ ఇచ్చినట్లయితే అది మనకు ఒక మ్యాటర్ లాగా ఒక ఆర్టికల్ అయితే రాసిస్తుంది. అలాగే ఇమేజ్‌లో మనకు ఒక ఫోటోలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రిమూవ్ చేయాలి అనుకున్నా గానీ చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక ఫోటోని ఎక్స్‌పాండ్‌వి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతున్న ఫోటోని ఈ విధంగా ఎక్స్‌పాండ్ అయితే చేస్తుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఓకే. ఇంకా ఇందులో ఉన్న కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మీకు ఎలాంటి డాల్బీ అట్మాస్ఫియర్ సపోర్ట్ అయితే లేదు. ఎఫ్ఎం లేదు. ఆడియో జాక్ లేదు. హైబ్రిడ్ సిమ్ స్లాట్‌తో వస్తుంది. సో 2 సిమ్‌లేసాక ఇంకొక మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవడానికి లేదు. అలాగే స్టోరేజ్ టైప్ యూఎఫ్ఎస్ 2.2తో వస్తుంది. ర్యామ్ టైప్ LPDDR4X ర్యామ్‌తోనే వస్తుంది. అండ్ ఇది మనకు గేమ్‌కైతే సెట్ అవ్వదు. సో గేమర్స్ ఈ ఫోన్‌ని స్కిప్ చేసేయాలి. అలాగే కెమెరా కూడా చాలా వరస్ట్‌గానే వస్తుంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అస్సలు బాలేదు. స్టెబిలైజేషన్ అయితే అస్సలు లేదు. మనకి ఇంకా చెప్పాలంటే వైడ్ యాంగిల్‌లో కొంచెం బెటర్‌గా ఉంది గానీ, నార్మల్‌గా అయితే మరీ షేకింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేబీ ఏమైనా అప్డేట్‌లో తీసుకొస్తే తీసుకురావచ్చు.
ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే దాంతోపాటు ఒక ఆరా లైట్ అయితే వస్తుంది. అండ్ ఇది బ్యాక్ అయితే మీకు 4K రికార్డింగ్కి సపోర్ట్ చేస్తుంది అండ్ స్టెబిలైజేషన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇది మీకు 3 ఇయర్స్ మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అయితే లాస్ట్ ఇయర్ వచ్చిన వివో V40eకి ఈ ఇయర్ వచ్చిన వివో V50eకి అసలు చేంజెస్ ఏమొచ్చాయి అన్నట్లయితే చాలా మైనర్ చేంజెస్ అయితే ఈ ఫోన్లో మీరు చూడవచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక్క చిన్న అప్డేట్ చెప్తాను అంతే మీకు. లాస్ట్ టైము 5500 mAh బ్యాటరీ అయితే ఉంది. ఈ ఇయర్ వచ్చిన ఈ ఫోన్కి 5600 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇది మన ఐఫోన్ అనుకుంటున్నారా? ఐఫోన్ అవి అంతే. ఈ ఇయర్ వచ్చిన ఫోన్కి నెక్స్ట్ ఇయర్ రాబోయే ఫోన్కి పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఇట్లానే ఒక 100-200 mAh బ్యాటరీ చేంజ్ చేస్తారు. అలాగే చిన్న చిన్న కెమెరాని పక్కన నుండి తీసుకొచ్చి ఈ పక్కన పెడతారు. సో ఆ విధంగా చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చి వాళ్ళు ఆ ఇయర్కి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో అదే విధంగా వీళ్ళు కూడా చేస్తున్నారేమో మరి తెలియదు. ఈ ఫోన్లో మెయిన్గా అండర్ వాటర్లో అయితే ఫొటోస్ అనేవి దింపొచ్చు, వీడియోస్వి రికార్డ్ చేయొచ్చు. సో ఇది మీకు IP69 రేటింగ్తో రావడం వల్ల మీరు దీన్ని అండర్ వాటర్లో కూడా ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి అయితే యూజ్ చేయొచ్చు. ఓకే, అయితే మరి ఈ ఫోన్ని కొనొచ్చా లేదా అన్నట్లయితే 30,000 బడ్జెట్ పెట్టుకొని 15,000లో లేదా 10,000లో వచ్చే ఫీచర్స్తో ఒక మొబైల్ కొనాలి అని ఎవరైనా అనుకునే వాళ్ళు ఉంటే ఈజీగా కొనుక్కోవచ్చు. ఈ ఫోన్లో మనకు ప్రాసెసర్ కానీ, కెమెరా కానీ, అలాగే పర్ఫార్మెన్స్ కానీ ఏది కూడా మనకు ఆ బడ్జెట్కి అయితే సెట్ అవ్వట్లేదు. మేబీ ఒక 20,000 లోపు వచ్చి ఉండుంటే ఇది కొన్నా కానీ కొంచెం వర్త్ అయితే అయ్యేది. బట్ 30,000 దగ్గర ఉంది. సో ఈ ఫోన్ అయితే స్కిప్ చేయడం చాలా మంచిది. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.